భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూర్పాడు ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ పోటీలను స్పెషల్ ఆఫీసర్ రుక్మిణీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి మంగళవారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అధికారులు, విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య ఆలపించారు. అనంతరం కబడ్డీ ఆటలను అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీఓ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ స్థాయిలో క్రీడలు ముగిశాయని, అక్కడ విజయం సాధించిన విద్యార్థులకు మండల స్థాయిలో ఏర్పాటు చేశామని, మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి పంపిస్తామని అన్నారు. జిల్లా స్థాయిలో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జుమ్కీలాల్, ఎంపీఓ తులసిరామ్, హెడ్ మాస్టర్లు లక్ష్మీనరసయ్య, మీరా సాహెబ్, పిఓలు తదితరులు పాల్గొన్నారు. పల్లెల్లో ఉన్న విద్యార్థులు మరియు యువతీ యువకుల నైపుణ్యాలను క్రీడల్లో పెంపొందించడం కోసం పల్లెల నుంచి ప్రపంచ స్థాయికి విద్యార్థులనైతేమి యువతీ యువకులనైతేమి ఆటల్లో ఉన్నత స్థాయికి తీసుకోవడానికి ప్రత్యేకంగా సీఎం కప్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే గ్రామ స్థాయిలో 7-8 తారీఖుల్లో అన్ని గ్రామాల్లో క్రీడలు నిర్వహించుకొని ఈరోజు మండల స్థాయిలో రేపు ఎల్లుండి మండల స్థాయిలో క్రీడలు నిర్వహించుకుంటున్నాం. ఇందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు కానివ్వండి, యువకులను కానివ్వండి, జిల్లా స్థాయిలో జరిగే 16, 17, 18 తారీఖుల్లో జిల్లా స్థాయిలో జరిగే సీఎం కప్ క్రీడల పోటీలకి ఎంపిక చేసి అక్కడికి పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులని ఎంచుకొని రాష్ట్ర స్థాయిలో ఈ నెల 26 తారీఖు నుంచి జరిగే క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం కోసం ఏర్పాట్లు జరిగినవి. అక్కడికి కూడా మన విద్యార్థులంతా కూడా లేకపోతే యువకులు కూడా ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో నైపుణ్యం కనపరిచి మంచి మండలానికి మంచి పేరు సంపాదిస్తారని ఆశిస్తూ ముగిస్తాను.